మన తెలుగు వాళ్ళ ఇళ్లల్లో చాలామంది హౌసెస్లో ఒక మొక్క కుండీలో కనిపిస్తూ ఉంటుంది. ఇదేమిటబ్బా అని ఆకుని తుంపి చూశారనుకోండి, వాము వాసన వస్తుంది. వాము మొక్కేమో అనుకుంటారు, కానీ కాదు. వాము ఆకు వేరు, అలాగే వాము వేరు. ఈ వాము ఆకు మూత్రపిండాల్లో రాళ్ళని పిండి చేసేటువంటి ఒక ప్రకృతి వరం అని చెప్పొచ్చు. ఇంకా దీని ఇతర ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వాము ఆకు అనేది మూత్రపిండాల్లో తయారయ్యేటువంటి మొండి రాళ్ళని సైతం పిండిలాగా మార్చి బయటికి పంపించేస్తుంది. ఇంతటి శక్తివంతమైన ఈ సహజ ఔషధం మన పెరట్లో పెరుగుతుందంటే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. తెలుసుకోవాలనుకుంటున్నారా? పశ్చిమ బెంగాల్ వాసులు దీన్ని పథరూర్, అంటే ఈ రాళ్ళను పగలగొట్టేది అని పిలుస్తారు. అంటే సర్జికల్ ట్రీట్మెంట్, శస్త్రచికిత్స అవసరం లేకుండా రాళ్ళను కరిగించే ఈ రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ మొక్క ఆకులు అలాగే వేర్లు కేవలం సువాసనకి మాత్రమే పరిమితం కాకుండా అద్భుతమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాయి. వీటిని సరైన మోతాదులో ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన, మీకు తెలిసిన మొక్కే కానీ దీని విలువలు మీకు తెలియవు, ఈ మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే వాము ఆకు. దీనికి సంబంధించిన కీలక సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. వాము ఆకు అనేది మూత్రపిండాల్లో ఈ రాళ్ళని సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా, అంటే శస్త్రచికిత్స లేకుండా కరిగించే ఒక అద్భుతమైన ఆయుధం కింద పనిచేస్తుంది. ఇది కేవలం సువాసన ఇచ్చేటటువంటి ఒక మొక్క మాత్రమే కాదు, శరీరంలో అంతర్గత అవయవాలను శుభ్రం చేసేటువంటి గొప్ప ఔషధి. ఇది ఆధునిక వైద్యంలో ఖరీదైన ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా దీన్ని ఇలాగా మూత్రపిండాల రాళ్ళు లాంటి వాటిని కరిగించుకోవడానికి ప్రథమ చికిత్స కింద వాడుతున్నారంటే ఈ మొక్క గొప్పతనం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ మొక్క చూడటానికి 1 మీటర్ ఎత్తు వరకు పెరిగేటటువంటి బహువార్షికపు మొక్క. అంటే పెరీనియల్గా దీని సంవత్సరాల తరబడి మనం ఔషధం కింద వాడుకోవచ్చు. ఇది తేమ ఉండేటటువంటి ప్రాంతాల్లో చాలా విరివిగా పెరుగుతుంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో దీన్ని కిడ్నీ స్టోన్ బ్రేకర్ కింద, అంటే దాని నివారణ కింద ఎక్కువగా వాడుతూ ఉంటారు. మూత్రపిండాల ఆరోగ్యానికి ఇది ఒక గొప్ప సంజీవనిలాగా పనిచేస్తుంది. ఈ మొక్కలో ఉండేటటువంటి ప్రతి భాగం కూడా మనకు మేలు చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఈ వామాకు అనేది కఫం అలాగే వాత దోషాలను సమతుల్యం చేస్తుంది. దీన్ని కర్పూరవల్లి అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో అదనపు నీటిని బయటికి పంపించేటువంటి గుణాన్ని, అంటే డైయూటిక్ యాక్షన్ కలిగి ఉంటుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దీని పాత్ర అమోఘం. దీన్ని ఉష్ణ స్వభావం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా దీంతో తొలగించుకోవచ్చు. శాస్త్రీయ కోణంలో చూస్తే దీంట్లో ఆక్సీకరణ నిరోధకాలు, అంటే యాంటాక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. దీంట్లో ఉండేటటువంటి కార్వాక్రోల్ అలాగే థైమాల్ ఇలాంటి ఈ పదార్థాలు శరీరం నుండి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఇది మూత్రపిండాల్లో ఆ లవణాలు పెరిగిపోకుండా అడ్డుకుంటూ రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. ఈ మొక్కలో ప్రధానంగా ఆకులు అలాగే వేర్లు ఔషధ తయారీలో మనం వాడుకోవచ్చు. సుమారుగా 20 మిల్లీలీటర్ల ఆకు రసం, అంటే 20 ml, అంటే 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, లేకపోతే వేరు రసాన్ని కూడా అదే మోతాదులో దాదాపుగా ఔషధం కింద వాడుకోవచ్చు. ఒకవేళ చూర్ణం కానీ లేదా కషాయం కానీ అనుకోండి, అప్పుడు ఆ వ్యాధి తీవ్రతను బట్టి దీన్ని వాడుకోవచ్చు. సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఇది త్వరితగతిన చాలా ఫాస్ట్గా ఫలితాన్ని చూపిస్తుంది. అయితే ఈ కర్పూరవల్లి, అంటే ఈ వాము ఆకు ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. వాము ఆకు అనేది మూత్రపిండాల్లో రాళ్ళు, అంటే కిడ్నీ స్టోన్స్, అలాగే మూత్రమార్గపు ఇన్ఫెక్షన్స్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అజీర్ణం, జలుబు, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు ఇలాంటి వాటన్నిటిని చాలా ఎఫెక్టివ్గా ఇది నివారించగలుగుతుంది. ఇంతేకాదండి, చర్మ వ్యాధులు, కడుపులో ఉబ్బరింపు, అలాగే ఆకలి తగ్గటం ఇలాంటి సమస్యలు కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా అడ్డుకుంటుంది. వీటిని గురించి వరుసగా మనం తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు అనేది ఒక పెద్ద సమస్య. కిడ్నీ స్టోన్స్ అనేది మూత్రపిండాల్లో లవణాలు, ఖనిజాలు పెరిగిపోయి అది గట్టి రాళ్ళ కింద మారుతూ ఉంటాయి. దీనివల్ల ఆ నడుము భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. మూత్ర విసర్జన టైంలో మంట కూడా వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోలేదనుకోండి, సకాలంలో మూత్రపిండాలు పనితీరు దెబ్బతినే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సమస్యను తగ్గించుకోవడానికి 20 మిల్లీలీటర్ల వాము ఆకు రసం లేదా ఆ వేరు రసాన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. దీనికి పల్లేరుకాయల పొడిని, కొండపిండి వేళ్ల కషాయాన్ని కూడా కలుపుకొని అనుపానంగా చేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఇది నిస్సందేహంగా ఈ రాళ్ళు అనేవి కరిగిపోతాయి. ఈ సహజ సిద్ధమైనటువంటి ట్రీట్మెంటు రాళ్ళను చాలా చిన్న చిన్న ముక్కల కింద విడగొట్టి మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ అయినప్పుడు కొంతమందికి రక్తం కారచ్చు, మూత్రంలో రక్తం కనిపించవచ్చు, కంగారు పడాల్సిన పని లేదు. అజీర్ణం, కడుపు ఉబ్బరింపు ఇలాంటి సమస్యలు కొంతమందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇండైజెషన్, సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల జీర్ణక్రియ తగ్గుతుంది, గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటాయి. దీనివల్ల కడుపులో అసౌకర్యం, తేన్పులు, ఆకలి తగ్గటం ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఇది సాధారణ సమస్యగా అనిపించినప్పటికీ కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు వాము ఆకుల్ని నలిపి రసం తీయాలి. ఈ రసాన్ని కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జీర్ణరసాల తాలూకు ఉత్పత్తి పెరుగుతుంది, ఆహారం త్వరగా అరుగుతుంది. ఇది సహజసిద్ధమైన గ్యాస్ట్రిక్ నివారణ కింద, అంటే గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలలో ప్రివెంటివ్గా ఇది పనిచేస్తుంది. జలుబు దగ్గు మన ఇండియాలో కామన్, అందుకే కామన్ కోల్డ్ అండ్ కాఫ్ అంటారు. వాతావరణ మార్పుల వల్ల ఊపిరితిత్తులలో కఫం పెరిగిపోయి జలుబు దగ్గు స్టార్ట్ అవుతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, అలాగే గొంతు నొప్పి కూడా వస్తుంది. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా దాడి చేస్తూ ఉంటాయి. దీనికి చికిత్సగా వాము ఆకుల రసానికి కొద్దిగా తేనె కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ మిశ్రమం గొంతులో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించి కఫాన్ని కరిగించేస్తుంది. రోజుకి 2 సార్లు ఈ రసాన్ని తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు క్లీన్ అవుతాయి. ఇది యాంటీబ్యాక్టీరియల్ గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ని అడ్డుకుంటుంది. అయితే మరి ఈ వాము మొక్కను ఎలా ఐడెంటిఫై చేయాలి, మొక్క వివరాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. దీని శాస్త్రీయ నామము కోలియస్ ఆంటోనికస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తారు. తెలుగులో మీకు తెలిసి దీన్ని వామాక్ అని, కర్పూర వల్లని ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే దీన్ని అనేక రకాలుగా అనేక పేర్లతో పిలుస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా. ఈ మొక్క దాదాపుగా 1 మీటర్ ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున కోలగా దళసరిగా ఉంటాయి. ఆకుల పైన మెత్తగా నూగు ఉంటుంది. అంచులేమో దంతాల్లాగా రంపపు ఆకృతిలో కనిపిస్తాయి. చిన్న చిన్న పువ్వులు నీలం లేదా ఈ వంగపండు రంగులో పొడవైన గుత్తుల కింద వస్తాయి. అయితే ఈ వాము ఆకు ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాలి. వాము ఆకు అనేది ఒక అద్భుతమైన సుగంధ మొక్క. దీని ఆకుల్ని మీరు అలా కొయ్యగానే, తుంపగానే ఇట్లా దాన్ని మీరు జస్ట్ ఇట్లా తుంపితే చాలు వాము లాంటి ఘాటైన వాసన వస్తుంది, నలిపినాగానే వస్తుంది. పశ్చిమ బెంగాల్ వాసులు దీన్ని పథల్రూర్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని వెనక ఒక చారిత్రక కారణం ఉంది. అంటే ప్రాచీన కాలం నుంచి కూడా రాళ్లను కరిగించే ఏకైక సహజ ఔషధం కింద దీన్ని గౌరవిస్తారు వాళ్ళు. దీని ఆకుల్ని బజ్జీలు లేదా పచ్చడి రూపంలో మన దగ్గర ఆహారంలో చేర్చుకుంటూనే ఉంటారు. ఇది మన సాంప్రదాయంలో ఉంది నిజానికి. ఇది కేవలం రుచి కోసమే కాకుండా జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంటి ఆవరణలో ఈ మొక్కను మీరు పెంచుకున్నారనుకోండి, దీనివల్ల దోమలు రాకుండా కూడా ఉంటాయి. ఇది గాలిని శుద్ధి చేసే గుణం కూడా కలిగి ఉంటుంది. అయితే గర్భిణీలు, చిన్నపిల్లలు వీళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం తక్కువ మోతాదులో వాడటం మంచిది. దీర్ఘకాలపు మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు వైద్య సలహా తీసుకుంటూ దీన్ని వాడాలి. అలాగే కొండపిండి, ఇంకా పల్లేరు ఇలాంటి మొక్కలతో దీన్ని కలిపి వాడినప్పుడు దీని శక్తి బాగా రెట్టింపు అవుతుంది. మూత్ర విసర్జన సాఫీగా జరగటానికి ఇది ఒక సహజమైన మూత్ర విసర్జనకారి కింద డయోటిక్ లాగా పనిచేస్తుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వాము ఆకు అనేది మూత్రపిండాల ఆరోగ్యానికి ఒక సహజ సిద్ధమైన సంజీవని. ఇది రాళ్ళను కరిగించడంలో తిరుగులేని ఔషధం కింద ప్రూవ్ అయింది. ప్రకృతిలో లభించే ఇలాంటి ఈ మొక్కల్ని మన పెరట్లోనే పెంచుకోవటం ఆరోగ్యానికి నిజానికి ఎంతో శ్రేయస్కరం. రసాయన మందుల జోలికి వెళ్లే కంటే కూడా వెళ్ళబోయే ముందు ఇలాంటి సహజ ట్రీట్మెంట్స్ గురించి మీరు ఆలోచించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఈ ఆరోగ్యం నిజానికి మన ప్రకృతిలోనే ఉంది. కాబట్టి ప్రకృతిని గౌరవిస్తే మనకి ఆ ప్రకృతి ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇలాంటి అద్భుతమైన మొక్కల్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.